అధికారి భాస్కర్ సార్ గారికి వచ్చినందుకు కృతజ్ఞతలు. సార్ వేదిక పెద్దలు గ్రామ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మన ఊరికే బయట పిల్లలందరికీ కూడా టై బెల్ట్ ఇప్పించినటువంటి మన పెద్ద శ్రీకాంత్ రెడ్డి గారి మన వలిగొండ ఎంపీపీఎస్ వలిగొండ హెడ్ మాస్టర్ మన ఆలకుంట్ల శ్రీనివాస్ గారికి మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ సార్ గారి సందేశం అవుతుంది. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎన్నోగూడెం గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా మొదటి నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు, మన గ్రామానికి చెందినటువంటి విద్యార్థులు టైం పెట్టు ఇవ్వాలనే ఆలోచనతోటి, ఒక మంచి మనసుతోటి వచ్చినందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన మండల విద్యాశాఖ పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలని ఆలోచనతోటి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొద్దిగా నాకే ఆలస్యమైంది. సార్ ఉదయం ఫోన్ చేసిండు, తను వీలుగా సార్ అని చెప్పాను. ఎందుకంటే మాకు మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అయినా మళ్ళీ చేసి గ్రామ పెద్దలు కూడా వచ్చిన స్థానంలో కానీ నాకు రావాలనిపించింది. పెద్దలు వచ్చినప్పుడు మనం వస్తే బాగుంటుంది ఆలోచనతోటి రావడం జరిగింది. నా పేరు భాస్కర్, మండల విద్యార్థులు ఎంపీఓ. మల్లెపల్లి అది పెద్ద దూరమే కాదు, సొంత మల్లెపల్లి. ఉల్గొండ హై స్కూల్ నేను చదువుకున్నాను, అదే పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు ప్రగతి కాలేజీ, ప్రగతి స్కూలు 92లో పెట్టిన దాంట్లో నేను కూడా ఉన్నాను. 95లో జాబ్ వచ్చినప్పుడు రాజపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూరు తదుపరి చేసి చివరిగా ఖచ్చితంగా మన అవకాశం వచ్చింది. మన మండలంలో మనం చదువుకున్న పాఠశాలలో పనిచేయాలనే ఆలోచనతోటి దూరమైనప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. అయినా ఆలోచనతోటి రావడం జరిగింది. 95లో మేము అపాయింట్ అయినప్పుడు నాగేంద్ర సారు ఇక్కడ అపాయింట్ అయితే సారు నేను ఒకటేసారి అయినా, నేను స్కూల్ అసిస్టెంట్ సార్ ఏంటి అప్పుడు కలకాలలో ఆడేది. ప్రజలు కూడా పాఠశాలలో బాగానే ఉంది. అదే చెప్తుంటాను, ఎక్కువ మంది మంచి యూపీఎస్ పాఠశాలది, చాలా ఎక్కువ మంది స్ట్రెంత్, మొత్తం గ్రౌండ్ నిండా ఇవన్నీ కూడా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, నేను గుర్తుపడతాను సార్ను. మిగతా పెద్దలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ స్థానాల్లో స్థిరపడ్డారు. రాంగ స్ట్రెంత్ తగ్గుతూ ఉంది. 2 సంవత్సరాలు అయింది నేను వల్గొండ పాఠశాలకు వచ్చి. వివిధ సందర్భాల్లో ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నేను చూడగానే కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల తగ్గుతున్నట్లు క్రమం. సరే వివిధ కారణాలు కావచ్చు, మనమే కాదు. సరే మనము హైదరాబాద్లో వివిధ ప్రాంతాలు స్థిరపడి ఉండడం, లేదా ఇక్కడ ఉండకపోవడం, లేదా ప్రైవేట్ పాఠశాల యొక్క మోజు పెరగడము, ఇవన్నీ ఉన్నాయి. సరే ఎనీహౌ గతం కంటే కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి స్ట్రెంత్ పెరిగింది. మంచి వెంకటేశ్వరు మంచి టీచరు. ఇప్పుడు వస్తాము నేను సీనియర్ అది అనుకుంటూ వచ్చినాను. మంచి టెక్నికల్ పర్సన్, మంచి సబ్జెక్ట్ ఉంది. మనం ఎండాకాలంలో కూడా అమ్మాదర్శ పాఠశాల కింద వచ్చి జరిగినప్పుడు వేసవిలో కూడా నేను కూడా చాలా 2-3 సార్లు వచ్చిన సార్ కూడా ఉన్నాడు. తర్వాత బాలకృష్ణ సార్ కూడా కొత్తగా మనకు ఇక్కడికి రావడం జరిగింది. మా వల్గొండ మండలానికి ఎక్కువ మంది టీచర్స్ను తీసుకొచ్చే క్రమంలో ఎదులగూడెం పాఠశాలకు పర్మనెంట్గా ఒక టీచర్ ఉండాలని ఆలోచనతో ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగానే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి స్ట్రెంత్ పెరిగింది. ఇంకా మనం స్ట్రెంత్ని పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రామ పెద్దలకు నేను పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వచ్చిన పాఠశాల పోగొట్టుకోకుండా దయచేసి ఎక్కడో నర్సరీకి సంబంధించినటువంటి పిల్లలు దూరం పంపించే బదులు ఒక నయా పైసా ఖర్చు లేకుండా అదే విధమైనటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు ఇక్కడ జరుగుతుంది. మంచి వాతావరణము ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తొందరలోనే ఆల్రెడీ పిల్లలు వస్తున్నారని చెప్పారు. కొంతమంది కూడా వస్తారు సార్ చెప్పాడు. అప్పుడు పోయే పిల్లలు కూడా ఇక్కడనే ఉంటే వాళ్ళు ఒకసారి మనం దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుందాం. కాబట్టి అది కూడా నడిపించుకుందాం. స్ట్రెంత్ను కూడా ప్రైవేట్ పాఠశాలకు పోయేటువంటి పిల్లలు స్ట్రెంత్ను కూడా కాపాడుకుందాం. దీన్ని ఇక్కడ మంచి వసతి ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా మంచిగా పనిచేసేటువంటి టీచర్స్. మండలంలోనే సారు
మాకు మీటింగ్స్ అయినప్పుడు కావచ్చు మిగతా సందర్భంలో సారు సహకారం కూడా మేము తీసుకుంటాం. కాబట్టి మన పిల్లలకు బాగా ఉంటుంది కాబట్టి దయచేసి పెద్దలు మీకు చెప్పవలసినంత అవసరం లేదు. మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉన్నటువంటి విలేజ్ బాగా చదువుకున్నటువంటి వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు. కాబట్టి పాఠశాల ఒకసారి పోతే మళ్ళీ రాదు. మనకు పాఠశాలను కాపాడుకుందాం. మనకు స్ట్రెంత్ పెరుగుతూ ఉంటే టీచర్లు పెంచుకోవడం కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా మీరందరూ సహకరిస్తారని, ముఖ్యంగా శ్రీకాంత్ గారు పిల్లలకు ఇచ్చి మనం కూడా ప్రైవేట్ పాఠశాల ఈరోజు మండలంలో చాలా మంది పాఠశాలలు చాలా మంది గ్రామస్తులు సహకరిస్తాము. అన్నిటి కూడా చాలా దగ్గర కూడా మన 15th తరగతి నుంచి చాలా కలకాలు ఆడుతారు. అన్ని పాఠశాలలో కూడా కొత్త యూనిఫామ్ కావచ్చు, టై, బెల్ట్, బ్యాడ్జ్, తర్వాత షూ ఇలాంటివి ప్రభుత్వ పరంగా కూడా మనకు అన్ని సౌకర్యాలు వస్తా ఉన్నాయి. మిడ్ డే మీల్స్ తో పాటు బుక్స్ ఇస్తున్నాం. నోట్స్ కూడా ప్రైమరీ పాఠశాలకు నోట్స్ లేకుండా సార్ నోట్స్ కూడా వచ్చినాయి. ఇట్లా మనకు వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా మనం దానికి కావాల్సినవి అక్కడక్కడ దాతల సహకారంతో పిల్లలకు ప్రైవేట్ పాఠశాలకు కంటే కూడా ధీటుగా మనకు చాలా మంది ఈసారి ప్రైవేట్కి వెళ్ళి మన మండలంలో అన్ని ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. ప్రైవేట్ పాఠశాలకు వచ్చారు. నాణ్యత పెద్దగా ఏం లేదా మనం మేము ఆలకి చెప్పే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మంచి టీచర్స్ ఉన్నారు, వినియోగించుకోండి, పాఠశాలను కాపాడుకుందాం. ముఖ్యంగా దాతకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లా పెద్దలు సహకరిస్తే మనిషి ₹1 ఇస్తే పాఠశాల మనకు ఆహ్లాదకరంగా పిల్లలకు అన్ని రకాల వసతులతో ఉంటుంది. కాబట్టి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎదులో కూడా వచ్చినప్పుడు సార్తో అంటారు బాగా స్ట్రెంత్ ఉండేది, చాలా కలకాలు ఆడేది. సెంటర్ స్కూల్ ఇది, బేబిల్ సెంటర్ ఇది. అప్పుడు పొద్దుటూరు లేదు, వాస్తవం యూపీఎస్ లేదు, అక్కడ ప్రైమరీ స్కూల్ ఇది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఇక్కడికి వచ్చేది. ఒక ఆహ్లాదకరమైన పిల్లలు స్ట్రెంత్ ఇవన్నీ కూడా ఉండేది. సరే మనం అంతా లెవెల్ వివిధ కారణాలు ఉంటే ఉండొచ్చు, కానీ మన వల్ల మన పాఠశాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ ప్రజలందరూ సంస్థానం తెలియజేస్తుంది. మన సొంత మండలం మల్లెపల్లి విలేజ్. సార్ ఇక్కడ హైదరాబాద్ లో వచ్చినా కూడా సార్ నా సొంత మండలంలో చేయాలి, నా సొంత మండలం స్కూల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఎస్విజెడ్ వలిగొండ స్కూల్ హెడ్ మాస్టర్ సార్ ప్లస్ ఎంఈఓ అంటే మన మండలం సొంత ఊరు ప్రేమతోని ఇక్కడ తీసుకున్నాం సార్. లేకుంటే రంగారెడ్డి జిల్లాలో మంచి ప్లేస్ దొరికింది సార్ సీనియర్ కాబట్టి సార్ కూడా ఈ మండలం మీద ప్రేమతో ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మన ఎంపీటీసీ గారు వారి యొక్క సందేశాన్ని కావాల్సింది శ్రీనివాస్ సార్ సందేశం కావాల్సిందే. మా పిల్లల ఉద్దేశం ఈరోజు చక్కని వాతావరణంలో మన యూపీఎస్ ఎదురోడ స్కూల్కు దాత శ్రీ బంధు శ్రీకాంత్ రెడ్డి గారు ఇచ్చేసి తన ఉదార స్వభావంతో విద్యార్థులు టైబ్లెట్ అందించడం చాలా సంతోషకర విషయం. ఈ విధంగా గ్రామస్తులు ముందుకొచ్చి ఇలా కోఆపరేట్ చేసి పాఠశాలను బతికించుకుంటే ఒక రకంగా మీ ఊరు సేవ చేసుకున్నట్టే. ఎందుకంటే రేపు ఈ బాదుకోరులే తీసుకునే మీ ఊరు వేయలేదు కాబట్టి వీళ్ళు సక్రమంగా మంచిగా కాపాడుకుంటే మీ ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇంత సార్ చెప్పినట్టుగా మన మండలంలో అన్ని స్కూల్లో మ్యాక్సిమం అంతా సపోర్ట్ చేసుకొస్తారు. ఇంతకుముందుకే మొగిలిపాక స్కూల్లో రంగారెడ్డి ఫస్ట్ వాళ్ళు ఆ స్కూల్ పిల్లలు మొత్తం వైట్ డ్రెస్ రెండు డ్రెస్ ఇప్పించారు, షూ బెల్ట్స్ ఇప్పించారు. కల్చరల్ స్కూల్ వాళ్ళకు ఒకసారి ఇప్పించారు. మన లింగరాజ్పల్లి అందరు ఊరోళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారు. మన మండలం అయితే ఈసారి చాలా కరకలాడుతుంది. అందరు తలా ఒక చేసుకొని స్కూల్ బాగుపరుచుకొని చేసుకుంటాం. వెళ్ళబట్టి హైదరాబాద్ వాళ్ళు ఊరంతా ముందుకు వచ్చేసి పెయింట్స్ వేసి షూ డ్రెస్ అన్ని ఇప్పించేసారు. ఎందుకంటే ఒకసారి సంస్థ మన నుంచి పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం. ఇంత నిజంగా సార్ చెప్పినప్పుడు అప్పుడు సురేంద్ర రెడ్డి సారు, భిక్షమయ్య సారు, ఈ నారాయణ రాముడు సారు అందరూ చాలా పెద్ద స్కూల్. ఇటు వస్తే కరకలు ఆడేది. ఫస్ట్ వచ్చిందని జీతాల కోసం అందరూ వచ్చేది. మంచిగా ఆహ్లాదకరంగా పాటతో మంచిగా ఉండేది. పిల్లలు అంతా కరకాలు ఆడుతుండేది. కానీ కొద్దిగా తగ్గింది. కానీ ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా వస్తుంది. మన ఊళ్ళో వాస్తవానికి ఊళ్ళో కూడా పెద్ద మనుషులు ఎక్కువ ఉంటారు. యూత్ అంతా సిటీ పోతున్నారు కాబట్టి పిల్లల దగ్గర అంతేగాని. కాబట్టి ఈ విధంగా అందరు చేసి వెంకటేశ్వర సార్ కానీ జానీ గారు వీళ్ళందరూ అందరూ కోఆపరేట్ చేసుకొని ఊరు బడిని కాపాడుకోండి. ఊరు బడి కాపాడుకుంటే మీ ఊరు డెవలప్ అవుతుంది, అంతా బాగుంటుంది. ఇదే విధంగా అందరం ముందుకు వచ్చి కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. మాకు ఎప్పుడంటే అప్పుడు సాయం చేస్తాను రెడీ కూడా మేమే పోతున్నాం సార్ దగ్గర.
ఎంపీఓ గారు మన మండల కోరుకొని వచ్చింది కాబట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మన స్కూల్కి అయితే ప్రైవేట్కి ఏదైతే ఎస్ఎస్ఎల్ కావాలో అది నేను ప్రొవైడ్ చేస్తా, కొంచెం వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేషన్ బిల్డర్స్ ఎవరు తెలుసా? ఉపాధ్యాయులు. వాళ్ళ మన రాజకీయ నాయకులు, ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళు ఇలా కలిసి వాళ్ళను లెక్క లేకుండా చేసి ప్రైవేట్ స్కూళ్ళకు ఆంధ్రాలో తీసుకొచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ పెట్టుకుని మన స్కూల్ అంతా వాళ్ళు. కానీ మేము చేసినప్పుడు ఈ స్కూల్లో చేసిన కాంప్రమైజ్ బిల్డింగ్ నేనే పెట్టించిన. అప్పుడు నన్ను కూడా విద్యాకాండ మెంబర్ అయితే ఇక్కడ మంచి డెవలప్మెంట్ చేయాలి. మరి ఇప్పుడున్న పెద్ద మనుషులు, యువకులు మనం పట్టించుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన బద్దం శ్రీకాంత్ రెడ్డి, యువకుడు. ఇంకా సహకారం మా స్కూల్కి చాలా చాలా అందాలని కోరుకుంటూ వారి యొక్క సందేశం ఇప్పుడు టైబెల్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఒక తర్వాత ఒక లైన్ గా రావాలి. ఈ విధంగా ఈరోజు ఏదులోడం గ్రామవాసి బద్దం శ్రీకాంత్ రెడ్డి గారి ఔదార్యంతో పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు టై బెల్ట్ బహుకరించడం జరిగింది. ఈ చక్కటి వాతావరణంలో ఎంఈఓ గారు మరియు గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ మరియు పుర ప్రముఖులందరి సమక్షంలో చాలా ఘనంగా విద్యార్థులకు టై బెల్ట్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గారు ముఖ్య అతిథి ఎంఈఓ గారికి మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులు బాలకృష్ణ గారి వందన సమర్పణతో నేటి కార్యక్రమం ముగించడం. అనంతరం విద్యార్థులు చాలా సంతోషంగా టై బెల్ట్ తీసుకొని తమ తరగతి గదులకు వెళ్ళినది. ఈ చక్కటి ఇలాంటి కార్యక్రమం మళ్ళీ జరగాలని అందరి పెద్దలు ఆశిస్తూ ముగించనది.